ఏంటి మామ టికెట్ హైక్స్ మరీ దారుణంగా ఎంతలా పెంచేశారు? పోనీ ఇదేమైనా సీక్వెలా దేనికైనా పార్ట్ 2 మరీ అంతలా పెంచడానికి? ఇదైతే మాత్రం దారుణం అసలు. ఈవెన్ బెనిఫిట్స్ కూడా దాదాపుగా 1000 నుంచి 1200 రూపాయల దాకా అయితే చార్జ్ చేస్తున్నారంట. నేనేదో మూవీ టీమ్ కి తప్పు పట్టాలి, పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ చెప్పాలని కాదు. మనం ఎలానే ఈ మూవీ టికెట్ హైక్స్ కి ఎంకరేజ్ చేసుకుంటూ పోయామంటే మాత్రం రేపు పొద్దున్న ఒక మిడిల్ క్లాస్ వాడు మూవీ చూడాలంటే మాత్రం చాలా కష్టం అయిపోద్ది. అండ్ ఆల్సో థియేటర్స్ ముఖం కూడా ఎవరు చూడ, పైగా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే హెచ్డియో ప్రీ హెచ్డియో లీక్ అయిపోతుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరైతే మాక్సిమం దాన్నే ప్రిఫర్ చేస్తారు. హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి టికెట్ హైక్స్ అయితే రిలీజ్ చేశారనమాట. నిజంగా మామ ఆ టికెట్ హైక్స్ చూసాక కళ్ళు తిరిగాయి. దీనమ్మా ఇదేట్రా బాబు మరి ఇంతలా పెంచేశారనిపించింది. మరి ఆ టికెట్ హైక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ యొక్క టికెట్ హైక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మూవీకి ప్రీమియమ్స్ అయితే పడబోతున్నాయి. దానికైతే దాదాపుగా 600 రూపాయలు అయితే హైక్ ఇచ్చారు. అది కూడా జిఎస్టీ అన్ని వదిలేసి. ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఈజీగా ఒక టికెట్ అనేది 1000 నుంచి 1200 రూపాయల దాకా అయితే పడుతుంది. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే లోవర్ క్లాస్ సీట్స్ కి అయితే 100 రూపీస్ పెంచారు. అండ్ అప్పర్ క్లాస్ కి అయితే 150 రూపీస్ దాకా అయితే పెంచారు. అంటే మనకి జనరల్ గా సింగిల్ స్క్రీన్స్ లో కింద కూర్చుంటే 100 రూపాయలతో తేలిపోయేది కదా, అయితే ఇప్పుడు 200 అవుతుంది. పైన కూర్చుంటే 150తో తేలిది, ఇప్పుడు 300 అవుతుంది. నెక్స్ట్ మల్టీప్లెక్సర్స్ విషయానికి వస్తే 200 దాకా అయితే పెంచారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఈ ఆఫర్స్ అన్ని ఏంటంటే మనకి మూవీ రిలీజ్ అయిన 10 days వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత టికెట్స్ అనేవి నార్మల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఇవన్నీ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇంకా తెలంగాణ అయితే రిలీజ్ చేయలేదు. సో ఇదేనమాట ఈ హరిహర వీరమల్లి మూవీ టికెట్ హైక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మరి టికెట్ హైక్స్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కూడా జెన్యూన్ గా షేర్ చేయండి కామెంట్స్ లో.